కేసు పెట్టాలంటే మొహం నువ్వును. ఆ పెద్దబట్ల వారి సంబంధం నీకు నచ్చలేదట్రా పింజారి వెధవా? ఏమిట్రా అమ్మాయికి లోపం ఏమిటి? నిన్నే నేను విజిలేసినా కోతయ్యకుండా నిలబడ్డామంటే షట్లో దోషం సిగ్గులేని వెధవా. అబ్బా మీరు కూడా ఏమిటండి అరుపులు డీజిల్ ఇంజన్ లాగా? వద్దు. కాపురం చేయాల్సిన వాడే కాదంటున్నప్పుడు మనం ఒత్తిడి తెచ్చి ఏమిటి ప్రయోజనం? బొగ్గులేని ఇంజన్ లాగా ఆలోచిస్తాడేమిటే వెధవా? అయినా పిల్లకి లోపం ఏమిటి? పియూసీ చదివింది, టైప్ పాస్ అయింది, నేరో గేజ్ బండిలాగా కుదుమట్టమైన పిల్ల. పైగా 10,000 కట్నం ఇస్తా ఉంటున్నారే. అంతే, మీకు 10,000 ముఖ్యం, ఆ సుఖం అక్కర్లేదు. నోరు ముయ్యరా. నీకోసం కాకపోతే మరెవరి కోసం రా? ఇలా పచ్చ జెండా ఊపుకుంటూ వచ్చే పోయే సంబంధాలని చూడటం అక్కువచ్చా? చాలే ఊరుకోండి. పెళ్లి కావలసిన పిల్లాన్ని పట్టుకుని వెధవా వెధవా అంటూ పాడు చెప్ప మీరును. వాడికి ఆ శర్మగారు అమ్మాయి సావిత్రి మీద ఉంది. ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నాడు. అది సంగతి. నేను అప్పుడే అనుకున్నా వీడిని బ్రాడ్ గేజ్ మీద నడిపిద్దాం అనుకుంటే ఎందుకు వీడు మీటర్ గేజ్ మీదకి వెళ్తున్నాడా అని. అసలు ఆ అమ్మాయితో చీపురు పట్టుకుని తిరుగుతున్నప్పుడే ఔటర్ సిగ్నల్ దగ్గర ఆపేసి ఉండాల్సింది. ఏం పెరి వెతవాలి. ఎరా సావిత్రిని చేసుకుంటావా? నెలవారీ అంటే పట్టుమని చెల్లించలేని ఆ పెద్ద మనిషి సంబంధం నీకు ఇష్టమైందట్రా? అప్పడాలు ఒడియాలు చేసుకునే సావిత్రిని చేసుకుంటావా? అమ్మకు కూడా ఈ సంబంధం ఇష్టమే. అదే సంగతి. తల్లి కొడుకులు ఏకమై నన్ను లూప్ లైన్లకు లాగేద్దామని చూస్తున్నారా? రేయ్, నా ప్రావిడెంట్ ఫండులో 1 పైసా ఇవ్వను, ఇంటి మీదున్న పెంకు మొక్కేవను, ఆఖరికి నా కోటి గుడి కూడా ఇవ్వను. అప్పుడు చూసుకోరా ఈ ముష్టి వెధవకి ఏం చూసుకొని పిల్లనిస్తారో. ఆఖరికి ఆ శర్మగారికి కూడా ఈ సంగతి తెలిసిందంటే ఒరే వాళ్ళ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడనివ్వరా కంచర వెధవా. సావిత్రి, ఓసారి ఇలా రండి. సార్. ఏమిటయ్యా ఇది? ఇంత పెద్ద నమస్కారం చేస్తున్నావు? చెప్తానండి. నేను సావిత్రి ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నాకున్న ఆస్తి అర్హత ఇదొక్కటే. చేసుకోవడం అక్కయ్యకి ఇష్టం లేదో కనుక్కో అమ్మా. నాన్న చెప్పింది విన్నావుగా? అతనికి ఉన్న ఆస్తల్లా సంగీతం ఒక్కటే. మరి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేయి. నాకున్న ఆభరణం కూడా ఒక్క సంగీతమే. సరే, మీరందరూ ఏకమైపోయినప్పుడు నే ఒక్కడే ఏకాగ్గా ఉండడం ఎందుకు? 4 కాకులతో పాటు నేను కూడా కావు కావు అంటాను. కానివ్వండి.
ఏమండి ఈ చిల్లర ఉంచండి. నాన్నగారి దగ్గర పర్లేదు ఉంచండి. అక్కర్లేదండి. చంద్రం మీనా రండి రండి. ఏమండి? హారతి తీసుకుందరు గాని. హారతి. ఏమిట్రా ఇంత ఆలస్యం? ఏమీ లేదు, ఈయన ఏవికే శాస్త్రి గారిని చైతన్య భారతి సెక్రటరీ గారు నమస్కారం. మనం వేసిన బ్యానర్లు చూసి నిన్ను కలవాలని వచ్చారు. మేము మా సంస్థ ద్వారా ఎంతో మంది ప్రముఖ కళాకారుల చేత ప్రదర్శనలు ఇప్పించాం. కానీ మీనాక్షి లాంటి చక్కని నూతన కళాకారుని ఉందని ఎంత గొప్పగా ప్రచారం చేశారు. సన్నజాజికి సంగీతానికి పరిచయాలు అవసరం అంటారా? మీనాక్షి గారు అపూర్వ కళా సరస్వతి. అందుకే కదా ఆవిడ ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఇంత దూరం వచ్చింది. చాలా మంచిదండి. ఇలాంటి శుభ సమయంలో ఈ ప్రసక్తి వచ్చింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ దిగ్విజయంగా జరిగిపోతుంది. పదండి వాళ్ళ నాన్నగారిని కలుద్దాం. ఏమండి మీకు తెలుసా, మీ డాన్స్ ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. నా డాన్స్ ప్రోగ్రామా? ఎవరు? ఇంకెవరు, మా గురువు గారు చంద్రం గారు. ఎక్కడ ఆయన? ఏమండి మీ నాన్నగారు రమ్మంటున్నారు. బావగారు, బావగారు ఒకసారి రండి. బావగారు, మీనాక్షి నృత్య ప్రదర్శన ఏర్పాటైంది. ఏమ్మా చాలా సంతోషం. బావగారు ముహూర్తం అయ్యే వరకు భోజనానికి అందరం ఆగుదామా లేక పిల్ల జలాన్ని కానిచ్చేయమంటారా? అలాగే కానిచ్చేయండి. చాలా అదృష్టం అమ్మా. అమ్మా, మీనాక్షి నృత్య ప్రదర్శన ఏర్పాటైంది. తర్వాత చెప్పొచ్చు కదా నాన్న. అవునా? ఆ సంగతి తర్వాత చూడొచ్చు, ముందు కానీ. ఇక్కడ కూడా ఏమిటి ఇది? వధూవరులకి ఆర్తిద్దామనండి. ఉండండి. కళకళాడేవాడిని మర్చిపారిపోతానే. అబ్బా ఇప్పుడు వైరప్ప. అయ్యో, మైకి సంగతి అది మేము చూసుకుంటామండి, అది మాకు అలవాటే. కానీ మీనాక్షి గారు ఇంకా రాలేదు. ముందు ఆ సంగతి చూడండి. వస్తారులేండి, మీరు కంగారు పడకండి. అబ్బా, రారని కాదండి, టైం దాటిపోయిన తర్వాత వస్తే మా సభ్యులు మా టొపేరా లేపేస్తారు. అదే నా కంగారు. ఏంటి అబ్బాయిని తీసుకురాలేదు? ఇవాళ విరోచనాలకు మందేశం, కొంచెం గొడవ అవుతుందని. ఇది కొంచెం పట్టుకోండి. ఇక్కడ కూడా తెచ్చేవెందుకు ఇవి? హారతి ఇద్దామని. గురువైరప్ప, అమ్మాయి మొట్టమొదటిసారిగా నాట్యం చేస్తుంది కదండి, అందుకని. బాగుండదే. కళాక్షేత్ర ప్రిన్సిపల్ గారు, అమ్మాయి నాట్యం చేస్తున్నసరికి మీ సంతోషానికి పట్టపగ్గాలు. బావగారు మొహంలో ఒకేసారి మెయిల్ కి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్స్ ఇచ్చేట్టుగా ఉంది. దేదీప్యమానంగా వెలిగిపోతుందండి. నిజంగా ఈ రోజు నాకు దివ్యమైన పండగ రోజేనయ్యా. నమస్కారం మాస్టర్. దీర్ఘాయురస్తు. ఇంతకాలానికి వేదిక మీద తమ పక్కన కూర్చునే అదృష్టం కలిగింది. అంతా ఈశ్వర కృప నాయన. వెళ్ళి శృతులు చేసుకోండి. అలాగే. ఇంకో అమ్మాయి రాలేదా? ఇంకా రాలేదండి. మీ గజ్జలు ఎందుకండి బాబు? అసలు గజ్జలు కట్టుకుని ఆడవలసిన వాళ్ళు ఇంకా రానేలేదు. వచ్చేస్తారండి. అంతా వచ్చేస్తారు అనేవారే. నాకు అసలు కంగారుగా ఉంది. అమ్మాయి ఇంకా రాలేదే. అలంకరణ పూర్తయిందో లేదు. చేస్తారులేండి, మీరు కూర్చోండి. ఇట్రండి. మీరు ఇలా తర్కించుకుంటూ తాపీగా కూర్చుంటే ఎలాగండి? చూశారుగా, మా సభ్యులందరూ వచ్చేశారు. మీరైనా వెళ్ళగా త్వరగా తీసుకురండి. అదేమిటండి ఇంకా పూలతోనే ఉన్నారు? ఇదిగో అయిపోయిందండి, మీన డ్రెస్ వేసుకుంటోంది. మనం ప్రోగ్రామ్ లో ఇచ్చిన టైం 10. ఇప్పుడు దాదాపు 10:30 కావస్తుంది. మీరు ఎప్పుడు రెడీ అయ్యేది, ఎప్పుడు మొదలు పెట్టేది? కాస్తైనా టైం సెన్స్ లేకపోతే ఎలాగండి? ఎందుకో మీనా అంత ఉత్సాహంగా లేదండి. ఏ ఒంట్లో బాగలేదా? అసలు ఈ ప్రోగ్రాం పెట్టడమే దానికి అంత ఇదిగా లేదు. ఏదో మా నాన్నగారి పోరు పళ్ళకి నేర్చుకుందే గాని దానికి భరతనాట్యాలు కూచిపూళ్ళు అంత ఇష్టం లేదండి. అవి కూటికి గుడ్డకి కొరగావని దాని నమ్మకం. ఇది నమ్మకాలు సిద్ధాంతాల గురించి చర్చించే సమయం కాదు. అసలే మీ నాన్నగారు కంగారు పడుతున్నారు. మీనా గారు నేను తీసుకొస్తాను గానీ మీరు వెంటనే వెళ్ళి జనం గొడవ చేయకుండా మీ పాటలు ఎంగేజ్ చేయండి. పదండి, ముందు మీరు పదండి. ఇదిగో నాగేశ్వరరావు, అమ్మగారిని థియేటర్ దగ్గర దించేసి త్వరగా వచ్చాయి. అలాగే సార్. మీనా గారు, మీరు త్వరగా రెడీ కావాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది.
పూలు ఇక్కడే ఉన్నాయి, తీసుకురామంటారా? మీనా గారు, మీనా, ఏమండి? ఏమిటండి ఇది? మేమంతా కంగారు పడుతుంటే మీరు ఇంకా ఇలాగే ఉన్నారంటే అర్థం ఏమిటి? చంద్రం గారు, గుర్రాన్ని చెరువు దాకా లాక్కెళ్ళొచ్చు గాని దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేమన్న సామెత మీకు తెలుసా? తెలీదు, కానీ రౌతి కొద్ది గుర్రం అన్న సామెత తెలుసు. సరేలేండి, ప్రోగ్రామ్ అయిపోగానే బోల్డెన్ సామెతలు చెప్పుకుందాం. ముందు మీరు రెడీగా అండి, మనం 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. అసలు మీలో ఏ స్వార్థము లేందే నా చేత బలవంతంగా నాకిష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు? ఇందులో బలవంతం ఏముందండి? మీరు దొంగతనం చేస్తున్నారా, దోపిడీ చేస్తున్నారా? మీకు వచ్చిన కళని 10 మంది చూసే అవకాశం కలిగిస్తున్నారు, అంతే కదా? నేనేం 10 మంది కోసం బతకాలనుకోవటం లేదు, నా ఆనందం కోసం బతకాలనుకుంటున్నాను. నా జీవితం సుఖంగా గడిచే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా కాళ్ళకి ముళ్ళ కంచెలు కట్టి నిప్పుల మీద ఆడించాలనుకుంటే నేను సహించలేను. మీనాక్షి గారు, ముంగిట్లో ముగ్గుల మధ్యనున్న గొబ్బెమ్మను చూసి ఒక పేడ ముద్దని అసహించుకునే వాళ్ళకి మనం చెప్పేది ఏముండదు. వాళ్ళ సంస్కారం అంతే నేను సరిపెట్టుకోవటం తప్పు. ఇంకా మీకు సంస్కారం ఉందని నా నమ్మకం. రండి, మీ నాన్నగారు కొండంత ఆస్తి ఎదురు చూస్తున్నారు. ఆశ పెట్టుకుంది మా నాన్నగారు కాదు, ఏదో కావాలనుకుంటున్నది మీరు. చంద్రం గారు మీనాక్షి గారిని తీసుకొచ్చేశారు. మరి ఇంకే, మీరు స్టేజ్ మీదకి వెళ్ళండి, నేను పచ్చ తిండా ఊపి విజిలేసేస్తాను. రండి సార్. అందరికీ నమస్కారం. చైతన్య భారత ఆధ్వర్యంలో ప్రఖ్యాత నాట్యాచార్యులు శ్రీ వేదాంతం శేషేంద్ర శర్మ గారి కుమార్తె కుమారి మీనాక్షి నృత్య ప్రదర్శన ఇంకొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది. మీరు సావధానంగా తిలకించి ఆ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం
ఆ